సమావేశాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం. ఇక మనం ఉండే విషయానికి వస్తే అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం, ఈ వరదలు, ప్రతిరోజు 2-3 గంటల వర్షాలు, దీనివలన కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా మనం అన్ని పనులు యాక్టివ్గా చేసేస్తున్నాం. ఈ వారం రివ్యూ అన్నమాట మీరు చెప్పి, ఈ వారం రివ్యూ అన్ని పనులు మనం చేసేస్తున్నాం. మంచినీటి విషయానికి వస్తే ఆ పరిమళ దగ్గర నుంచి 12 కిలోమీటర్ల వరకు లైన్ టెస్టింగ్ ఓకే అయింది. అన్న పని 12 కిలోమీటర్ల లైన్ టెస్టింగ్ ఓకే అయింది. ఒక దగ్గర మరి గతంలో బుల్డోజర్ వర్క్ చేస్తూ ఉంటే 2-3 పైపులు తీసివేయడం జరిగింది, అంటే బై మిస్టేక్. అది మళ్ళీ రిస్టోర్ చేసి ఇంకొక 12 కిలోమీటర్ల లైన్ టెస్టింగ్ కంప్లీట్ అయితే మేము ఆగస్టు 15 అనుకున్నాం. అది మేబీ ఆగస్టు నెలాఖరు దాకా పట్టే అవకాశం ఉంది. అది అయిపోతే 55 హ్యాబిటేషన్స్కి మేము వాటర్ అందిస్తాం. ఆల్రెడీ పక్క నియోజకవర్గంలో ప్రారంభించింది మనమైన. పక్క నియోజకవర్గంలో అంటే మన జిల్లాలోనే ఉన్న గణపవరానికి ఒక 3 గ్రామాలకి ఎల్లుండి నుంచి మంచినీరు సరఫరా మొదలుపెట్టేస్తున్నాం. స్కీమ్ అయితే నేనన్న ఆగస్టు 15కి స్టార్ట్ అవుతుంది. బెనిఫిషియరీ గణపురం మండలంలో గణపురం గ్రామానికి ఇంకో 2 పెద్ద గ్రామాలకి తాగునీరు అందించేస్తాం. ఆగస్టు 15కి అంతవరకు అయిపోతుంది. నెక్స్ట్ మేజర్ బెనిఫిషియరీ అంతా మనం ఉండే వెంకయ్య విజయ్ మీద ఆకివీడి. సో మన ఆకివీడి దాకా అంటే ముందు జనకాపురం దాకా అవుతుంది, తర్వాత ఇంకొక 20-25 రోజులు ఆకివీడి దాకా వస్తుంది. డిసెంబర్ నెలాఖరికి ఏలూరుపాడు వరకు కూడా వెళ్ళి ఇంచుమించు 50 హ్యాబిటేషన్లకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ముందు 30 నుంచి 35 హ్యాబిటేషన్లు ఈ నెలాఖరికి అవుతుంది. డ్రైన్లు అయితే మోరార్లెస్ కాలాలో డ్రైన్లో ఉన్న గుర్రపు డెక్క ఇదంతా మోరార్లెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దానివల్ల మొన్న వరదల్లో కూడా ఇప్పుడు మునిగిపోయే ప్రాంతాలు కూడా మునగల 15-20 గ్రామాల్లో ముంపు వచ్చేది. గండి పడినందువల్ల 2 గ్రామాల్లో చిన్న ఇబ్బంది వచ్చింది. నెక్స్ట్ అది కూడా ఉండదు. ఇప్పుడు ఇంకొక సమస్య ఏమిటంటే గుర్రపు డెక్క ఇదంతా తీయటం జరిగింది, కానీ డ్రైన్లు కూడుకుపోయింది. ఎప్పుడో 79-79లో చెన్నారెడ్డి గారు చేసింది తప్ప ఆ తర్వాత డ్రైన్లోని పూడికని తీరా. ఇప్పుడు డ్రైన్లో పూడిక కార్యక్రమం మొదలుపెట్టాం. రేపు మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించాం. ఆవిడ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించి ఆ పని డ్రైన్లు క్లీనింగ్ పని స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 అడుగుల వరకు కూడా మట్టి పేరుకుపోయింది. కెనాల్ ఓన్లీ 30% కెపాసిటీగా పనిచేస్తానే. అది పూర్తిగా కెనాల్ కెపాసిటీ అంతా పనిచేసేలాగా ఆ తవ్వకం పనులు మొదలు పెడతాను. ముందు జోలపాలెం కలవపొడి ఆ మధ్యలో ఉన్న ఆ మెయిన్ ఆ డ్రైన్ని డీపెనింగ్ టు ద ఒరిజినల్ లెవెల్ మొదలవుతుంది. కానీ ఇంకొక 10-15 ఏళ్ళు మనం చూసుకోగల దాన్ని. అలాగే 1 by 1 ఇంపార్టెంట్ డ్రైన్స్ అన్నీ కూడా ఇదే బేసిస్లో మా ఫండ్ ద్వారా ప్రజల సహకారం ద్వారా గవర్నమెంట్ ఇది టేకప్ చేయాలి. గవర్నమెంట్ మనం టేకప్ చేశాక కికిసా దీనికి ఇంకా కొన్ని మిగిలిన వాటికి మన నియోజకవర్గం కాకుండా మిగిలిన చోట్ల చేశారు. బట్ ఈ డ్రైనేజ్ తవ్వకం అనేది ఇంకా ప్రభుత్వం మొదలుపెట్ల. బట్ మనంతటి మనమే మన నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లన్నీ రేపు కలెక్టర్ గారి చేతుల మీదుగా మొదలుపెట్టి 2.5 to 3 months పడుతుంది మొత్తం అన్ని డ్రైన్లు కంప్లీట్ అవ్వాలంటే.
ఆ లోకల్ రైతుల సహకారంతో మా ఫండ్ సహకారంతో అవన్నీ కూడా కంప్లీట్ చేసేయడం అవుతుంది. మనం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే డ్రైన్లో ఉన్న ఈ గొర్రెపడెక్క ఇవన్నీ తీసి క్లీన్గా చేస్తామని. అది అయిన తర్వాత ప్రజలందరూ ఎప్పుడో చేశారండి, మేము లేదంటే చెరువు పట్టినప్పుడు చేపలు కానీ రొయ్యలు కానీ ఆ నీళ్ళంతా ఆ ఇంప్యూర్డ్ వాటర్ అంతా పంట కాలంలో కలిపితే ఫ్లో ఉంటుంది, ఈ డ్రైనేజ్లో కలిపితే ఫ్లో లేదు, ఎందుకంటే ఆ కెపాసిటీ పనిచేయట్లేదు అన్న మీదట ఎక్స్ట్రాగా నా ఎన్నికల్లో నేను మాట ఇవ్వనప్పటికీ ఎక్స్ట్రాగా నేను ఇప్పుడు డ్రైనేజీల్లో పూరిక అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. మళ్ళీ కనీసం ఒక 5 ఏళ్ల పాటు చూసుకోకపోయినా ఇబ్బంది ఉండకూడదు. ఆ డ్రైనేజ్ డీపెనింగ్ ఇంకో 10 ఏళ్ళ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి చేయవలసిన అవసరం రాకుండా 79లో ఏ స్థాయిలో కెనాల్ అండ్ డ్రైన్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఉందో ఆ రకంగా నా నియోజకవర్గ పరిధిలో ఆ స్థాయిలో నేను కంప్లీట్ చేస్తాను. అలాగే ఎక్కడైనా పార్కులు ఉంటే ముందు ఓన్లీ పార్క్ టేకప్ చేశాం. తర్వాత ఆకివీడి దగ్గర కొల్లేరు దగ్గర ఒక కాటన్ పార్క్ ఉంది. దాన్ని నెక్స్ట్ ఫేజ్లో ఇది ఆగస్టు 15వ తారీఖు దీని ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఉండి పార్కు అబ్బాయి రాజు గారి పేరు మీద ఉన్న జన్మభూమి పార్క్. దాని తర్వాత ఆకివీడు పార్క్ టేకప్ చేసి. అందరికీ నమస్కారం. నిన్న హైకోర్టులో విజయ్ పాల్, హరారీలో ఉన్న విజయ్ పాల్ మరి ఆయన పిటిషన్ వేయటం, ఆయన అడిగిన ఇంటర్వ్యూ రిలీఫ్ని కోర్టు, ఆనరబుల్ హైకోర్టు తిరస్కరించింది. ఒక అబద్ధాన్ని చెప్పి నిజాన్ని మరుగున పెట్టాలి అని చెప్పి పాల్ చేసిన ప్రయత్నం మరి వృధా అయింది. ఇంత క్లియర్గా నన్ను అతి దారుణంగా కొట్టి, ఆ కొట్టిన వెంటనే మ్యాజిస్ట్రేట్ ఆ గాయాలని చూసి ఆవిడే కంగారు పడి 2 హాస్పిటల్స్లో రిపోర్ట్ తెమ్మని ఈ పిచ్చి వెధవలు చెప్పినట్టు కోర్టులో చెప్పినట్టు నా కాల్లో చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి. రక్తపు చారికలు, గడ్డ కట్టిన రక్తపు చారికలు గీతలు గీతలుగా ఉంటాయి. వీళ్ళు ఫేక్ రిపోర్ట్ ఇచ్చి అది చూసే మ్యాజిస్ట్రేట్ పంపించారు. 2 హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేనేజ్ చేయడం కష్టమని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా తీసుకెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభావితం చేసి దొంగ రిపోర్ట్ రాయించి, ఒరిజినల్ రిపోర్ట్లు ఉన్నాయి నా దగ్గర, అన్నీ నేను సబ్మిట్ చేసి అది ఫ్రాడ్ చేసి లేడీ ఫ్రాడ్యులెంట్ అదర్స్ వాళ్ళు మా దగ్గర ఉన్నంతసేపు ఏమీ కాలేదు. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలో ఏదో అయిందేమో అని ఒక వితండ వాదన చేస్తే మరి ఇవన్నీ ఎవిడెన్స్ని కూడా అక్కడికి సమర్పించి ఆ విజయ్ పాల్ చేయాలి అనుకున్న మోసాన్ని మరి ఎండగట్టడం అయింది. తప్పకుండా విజయ్ పాల్ని అరెస్ట్ చేయాలి. అలాగే ఆ పైన ఈ సూత్రధారులు కూడా ఆ పివి సునీల్ కుమార్ని, పి సీతారామాంజనేయులు అధికారులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయవలసిన అవసరం, త్వరితగతిన సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కేసులో ఏమవుతుంది, ఒక ఎంపీని ఇప్పుడు ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే మరి ఇంత దారుణంగా అన్యాయం చేశాడని అందరికీ తెలిసి కూడా మరి ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మరి న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద కూడా పూర్తి నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా త్వరితగతినే ఈ కేసు విచారణ కంప్లీట్ అవుతుంది, జరగవలసిన అరెస్టులు జరుగుతాయనే
పరిపూర్ణ విశ్వాసం నాకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. సిద్ధార్థ లూత్రా గారిని కంట్రీలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్ని వాళ్ళు తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ను కూడా ఇక్కడ సూచిస్తుంది. సో కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని కోరుకునే వాళ్ళు, అలాగే లక్షలాది మంది నా అభిమానులు కూడా నిజంగా నిన్న జరిగిన సంఘటన ఒక శుభవార్త. అందుకని ప్రత్యక్షంగా మరి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, నన్ను అభిమానించే, నా మేలు కోరుకునే నా మిత్రులు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా తప్పకుండా మనందరి కోరిక నెరవేరి నిజ దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు అని పరిపూర్ణ విశ్వాసం నాకుంది. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను చూద్దాం, క్లియర్గా చూద్దాం. ఇక నేను ముఖ్యంగా చెప్పవలసిన అంశాలు 2-3 ఉన్నాయి ఈరోజు. అందులో ఒక ముఖ్యమైన అంశం మరి అంబేద్కర్ గారి స్మృతి వనం ఎక్కడైతే పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అంబేద్కర్ గారి పేరుకి సమానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఆవిష్కర్త పేరు కూడా మరి తాటికాయంత అక్షరాలతో తలెత్తి చూస్తే అంబేద్కర్ గారు కనపడతారు, కానీ మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని చెప్పి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్క అక్షరం 15 అడుగుల అక్షరం అక్కడ రాసి పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ ఇనాగ్రేట్ చేసిన ఎవరైతే విగ్రహం ఉందో వాళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాల్లో ఉండొచ్చు, కానీ ఆవిష్కరించిన వారి పేరు అంతంత అక్షరాలు ఉండవు. ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలో కూడా అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న, గౌరవించబడే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని ఓన్ చేసుకున్నారు. ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు, హిందూ మతం వారు, క్రిస్టియన్ మతం వారు అందరూ కూడా దే యాక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ ఎ టాల్ నేషనల్ లీడర్. సో అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంత, అంటే తాటికాయ అంత అంటాం రొటీన్, తాటి చెట్టు అంత అక్షరాలు